సనాతన ధర్మము హిందూ మతం ఇంత గొప్పదైనప్పటికీ కూడా మతం మారుతున్నారు చాలామంది. దీనికి ఏమిటి అసలు ఈ మతం మారటానికి? వారి పేదరికమా? లేకపోతే వారికి సరిగ్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోవటం మూలకంగానా? లేదా వారికి ఏమన్నా ఆర్థికమైనటువంటి బెనిఫిట్స్ జరుగుతున్నాయా వేరే మతం వారి దగ్గర నుంచి? మీరు అన్నదాని ప్రకారంగా చూసుకున్నట్లయితే పేదరికము పూర్వకాలంలో ఎక్కువగా ఉండేది. మనం ఆలోచన చేసినట్లయితే ప్రస్తుత సమాజంలో పేదరికం అంతగా లేదు కదా. వైద్యం ప్రతి ఒక్కరికి అందుతోంది, ఏ పని అందరికీ దొరుకుతోంది. ప్రతి చోట కూడా పని చేసుకుంటానికి పెడితే జీతంగా ఏదో ఒకటి నెలసరి మొత్తం మనకు లభిస్తోంది. పూర్వకాలంలాగా మనం ఏదో పడ్డవాళ్ళమనో ఎక్కడికో అంటుకోకుండా ఉన్నటువంటి వాళ్ళంగా లేదుగా. మరి ఇప్పుడు కూడా ఎందుకు మారుతున్నారు ఆలోచన చెయ్యాలి. ఇక్కడ కూడా మార్చడానికి గల కారణం ఏంటంటే ఈ ధర్మాన్ని ఎలాగైనా సరే గొప్పది కాదు అని నిరూపించాలని చెప్పి పరదేశీ జెండా పట్టుకుని కొంతమంది దీన్ని ఎలాగైనా తొక్కాలి హిందూ సనాతన ధర్మాన్ని అని వారి యొక్క ప్రయోగంలో కొంతమంది పనిచేస్తూ ఉంటారు.